రైట్. ఈ సమయంలో మనము దేవుని వాక్యం ధ్యానించుకుందాం. మరి గడిచిన వారం నుండి ఈ శుక్రవారం వరకు కాశీ కాపాడిన దేవునికి మనము కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుందాం. కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుందాం. ఈ సమయంలో మరి కూడొచ్చిన మరి దేవుని బిడ్డలకి అందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు. ఈ ఉపవాస ప్రార్థనలో మరి దేవుని స్తుతించటానికి, దేవుని గణపరచటానికి, దేవుని మహిమపరచటానికి దేవుడు మన గొప్ప సమయమిత్తారు కాబట్టి దేవునికి వందనాలు తెలియపరచుకుందాం. ఈ సమయంలో మరి ఒకసారి దేవుని మాటలు మనము ధ్యానించుకుందాం. ఈ సమయంలో ఒకసారి దేవుని మాటలు ధ్యానించుకుందాం. 55 యేషయా గ్రంథము 55వ అధ్యాయము మొదటి వచనం చూద్దాం. దేవుని బిడ్డలారా, మొదటి వచనం చూద్దాం. చదవండి. దప్పి గొనిన వారులారా, నీళ్ళ వద్దకి రండి. రూకలు లేని వారులారా, మీరు వచ్చి కొని భోజనం చేయుడి. రండి, రూకలు లేకపోయినను ఏమి కాయను ద్రాక్షారసము పాలు గొనుడి. హల్లెలూయా. దేవుని బిడ్డారా, ఇక్కడ ఈరోజు దేవుడు చక్కటి మాట చెప్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా మనం గమనించవలసింది ఏంటంటే, మనము ఏం గమనించాలంటే, ప్రతి ఒక్కరు క్రైస్తవులు విశ్వాసులు, అదే దేవుని సేవకులు మనము ఏం గమనించాలంటే, మనం ప్రతి ఒక్కరు కూడా దేవుని యొద్ద ఉండటానికి నేర్చుకోవాలి. దేవుని యొద్ద ఉండటానికి ఏం నేర్చుకోవాలంటే, దేవుని దగ్గర ఉట్టిగా మనం ఉండటానికి ఉట్టిగా సరిపోదు. దేవుని దగ్గర ఉండటానికి ఎందుకు మనం ఉండాలి? దేవుని దగ్గర ఉంటే ఏం దొరుకుతుంది? దేవుని దగ్గర ఉంటే అసలు మనం ఏం చేయాలి? మనము ఏంటంటే, దేవుని ఎందుకు నమ్ముకున్నాము? నిజమైన యేసు ప్రభుని బాడమైతే నమ్ముతారు, నిజమైన రక్షకుని బాడమైతే నమ్ముతారు. యేసు ప్రభుని బాడమైతే నమ్ముతాను. యేసు ప్రభుని నమ్ముత సంగతి నీకు బాధ కలిగితే, నీకు బాధ దొరికితే నేను గమనించవాలి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక దేవుడి బాధ్యతమంతో తృప్తి దప్పి కొనిన వారులారా, నీళ్ళ వద్దకి రండి. ఈ లోకంలో చాలా ఆకలి తీరుతుంది. నీవేదైనా నాకు పలాంది తినాలనుకుంటే ఖచ్చితంగా దొరుకుతుంది. భక్తి లేనోడు దొరుకుతుంది, ఆశ లేనోడు దొరుకుతుంది. ఒకవేళ నాకు తెచ్చి అంటే కూడా ఎవరినో పంపితే తీసుకొచ్చి మనకిస్తాం. కానీ నిజమైన నీళ్ళు కావాలంటే, నిజమైన మన బ్రతికించే నీళ్ళు కావాలంటే అది యేసు ప్రభు దగ్గర మనం డైరెక్ట్ వెళితేనే ఆ నీళ్ళు దొరుకుతుంది. హల్లెలూయా. దేవుని బిడ్డారా, అందుకని ఇక్కడ దప్పి కొని వారులారా, నీళ్ళ వద్దకు రండి. యేసు ప్రభే నీళ్ళు, యేసు ప్రభే వెలుగు, యేసు ప్రభే పరిశుద్ధుడు. దేవుని బిడ్డారా, గమనించండి. ఆ నీళ్ళు లాంటి యేసు ప్రభు దగ్గరికి వస్తే ఆయన ఇచ్చే నీళ్ళు దాహము తీరుతుంది. ఆయన ఇచ్చే మాట మన దాహాన్ని తీరుస్తుంది. ఆయన నీళ్ళు లాంటి మాట, ఉప్పు లాంటి మాట, మరి ఏంటి జీవము కలిగిన మాట. ఆ మాట మనం వింటే మన జీవితాలు మారుస్తే దేవుని బిడ్డ కేంజటి
ఈరోజు యేసు ప్రభుని దగ్గర మనం వెళ్తే ప్రతి విశ్వాసి, ప్రతి దైవ కుటుంబము, ప్రతి సేవకుడు కుటుంబమైన, విశ్వాసి కుటుంబమైన ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభుతో ఉండటం నేర్చుకోవాలి. అందుకనే ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించమని యేసు ప్రభు వారు చెప్పారు. దేవుని బిడ్డరా, నీళ్ళంటే యేసు ప్రభు. చూడండి, నీళ్ళ వద్దకి రండి. అందుకనే సమరేశుడితో చెప్పిండు, నేనిచ్చే నీళ్ళు నీవు తాగితే దాహం నీకు మళ్ళీ మళ్ళీ దాహం రాదు. బిడ్డరా, ఎంత గొప్ప మాట. దేవుని బిడ్డరా, ఆ నీళ్ళు నీకు దాహం, యేసు ప్రభు ఇచ్చే నీళ్ళు నీకు దాహం తీర్చుతుంది, నీకు జీవింపచేస్తుంది, నీకు పరలోకం తీసుకెళ్తుంది, నీ పాపము నుండి కూడా విడుదలిస్తాడు. ఆమేన్. దేవుని బిడ్డరా, అందుకనే ఏమంటే ఈరోజు గమనించవలసింది, నేను విశ్వాసుని కోరుతున్నా. యేసు ప్రభు వారు చెబుతున్నా. దేవుని బిడ్డరా, ఏం చెప్తున్నారు తెలుసా? నా దగ్గర రండి, నా దగ్గర నీళ్ళుంది, నేనే నీళ్ళు, నేనిచ్చే నీళ్ళు మీరు తాగితే మీకు దాహం తీరుతుంది, మీకు డొక్క నిండముంతా కడుపు నిండుతుంది, దాహం తీరుతుంది. దేవుని బిడ్డరా, అందుకే ఏమంటే చూడండి, దేవుని బిడ్డ, రూకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి. నీళ్ళు ఇస్తాడు దేవుడు, భోజనం ఇస్తాడు. భోజనం అంటే దేవుని వాక్యమే, నీళ్ళు అంటే దేవుని వాక్యమే. దేవుని బిడ్డరా, ఈరోజు చాలా మంది యేసు ప్రభుని నమ్మి వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఎందుకు? దేవుని దగ్గర ఉండటానికి శాతకాక, దేవుడిచ్చే నీళ్ళు తాగటానికి శాతకాక, దేవుడిచ్చే భోజనం తినటానికి నచ్చదనమాట వాళ్ళని. దేవుని బిడ్డ, నిజంగా దేవుని రుచి నువ్వు తెలుసుకోవాలంటే దేవుని దగ్గర ఉండి దేవునితో నడవాలి, దేవునితో సావాసం చేయాలి, దేవుని ప్రార్థించాలి, దేవుని ప్రార్థనకి ఇవ్వాలి, దేవునితో మందవాలి, దేవునితో నడతస్కే నీకు దేవుని రుచి తెలుస్తుంది. దేవుని బిడ్డ, హల్లెలూయా. దేవుని బిడ్డ, గమనించండి, ఈరోజు ఈ ఉపవాస ప్రార్థనలు దేవుడు మనల్ని దర్శిస్తా ఉన్నాడు. మీలో కొద్దిగా ఉంది ఏంటి? మీకు దాహము పరిపూర్ణంగా తీరలేదు. ఏరుండవ అత్తగాని మీకు ఆ ఏరు దాహం తీర్చిలే. నాయకు వత్రతి మీకు దాహం తీర్చుతాను. నాయకు వత్రతి నన్న బాత్రూమ్ తెలుసా? మీకు తీర్చుతాను. మీకు భోజనం వాడితే నన్ను వాటే భోజనము, నేను భోజనం మీకు కడుపు నిండుతుంది. సంతృప్తి నొందుతున్నారు మీరు, ఖచ్చితంగా సంతృప్తి నొందుతారు. నా దగ్గర రండి అని యేసు ప్రభు వారు పిలుస్తున్నారు. దేవుని బిడ్డారా, విశ్వాసులారా, గమనించండి. అందుకేనేమంటారంటే రూకలు లేకపోయినా పర్వాలేదు, నీ దగ్గర ఏమీ లేకపోయినా, నువ్వు ధనం ఉన్నోడా ధనం లేనోడా, సౌకాడా గరిప్తరా, దేవుని దగ్గర వత్రితే నువ్వు పాపినా ఘోర పాపినా, ఏ పాపినైనా క్షమించగలిగిన నా యేసయ్య నీకు ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. యేసయ్య నీకు పిలుస్తున్నాడు. యేసయ్య నీకు కరగా వింటారు, యేసయ్య నీకు కేయా వింటారు. నువ్వు యేసు ప్రభు దగ్గరికి వస్తే నీకు నిత్య జీవము దొరుకుతుంది. యేసు ప్రభు దగ్గర వత్రితే నువ్వు పాపం నుంచి, రోగం నుంచి, బాధ నుంచి, దుఃఖం నుంచి విడుదల పొంది సమాధానం నేను పొందితే, శాంతి పొందితే, సంతోషం పొందితే. దేవుని బిడ్డ, ఈరోజు శాంతి నిలుపుకుంటా, సమాధానం నిలుపుకుంటా, సంతోషం నిలుపుకుంటా, ఓరలొత్తే భార్య ముత్తే పిల్ల గొడవకే. దేవుని బిడ్డ, గొడవలు జరుగుతున్నాయి. భార్య మధ్య గొడవలు జరుగుతున్నాయి తెలుసా?
పెద్దలు అంటూ ఉంటారు, కోరుకున్న దానికి గొడ్డెల దాకా తీసుకొచ్చే ప్రమాదాలు జరుగుతున్నాయి. దేవుని బిడ్డారా, చిన్న గొడవే ఏం జరుగుతుంది తెలుసా? ప్రాణం తీసే కాడికి వచ్చేస్తుంది. సంపి మానభంగం చేసే కాడికి వస్తుంది. దేవుని బిడ్డ ఎందుకు వస్తుంది? వాడికి మానవత్వం లేదు. భార్య అంటే మానవత్వం లేదు. భర్త అంటే మానవత్వము భార్యకి లేదు. పిల్లలంటే మానవత్వం లేదు. ఈరోజు మన భారతదేశంలో ఎంతో అంత్యక్రియలు జరుగుతున్నాయి. దేవుని బిడ్డ, అంత్యక్రియలు జరుగుతున్నాయి. స్వార్థంతో ఉంది. జనమంతా స్వార్థంతో, కోపాలతో, కుట్రలతో ఏమి తిందుము, ఏం తాగుదాము, ఎవరిని కొడదాము, ఎవరిని చంపుదాము, ఎవరిని మానభంగం చేద్దామని ఎంతో మంది ఇలాంటి పనులు చేస్తున్నారు. దుర్మార్గమైన పనులు చేస్తున్నారు. దేవుని బిడ్డ, నిన్నగాకుండా మొన్న రీసెంట్ ఒక వారం రోజులు అవుతుంది, 2 వారాలు. దేవుని బిడ్డారా, భార్యని చంపి ముక్కలు నరికి ఉడకబెట్టి మిక్సీ పట్టి ఆయన చెరువు చేపలు తీసుకుపోయి ఆ ముక్కలు పడేసింది. తెలుసా? 2 పిల్లలు దగ్గర 10 సంవత్సరాలు లేకపోతే 8-6 సంవత్సరాల పిల్లలు. దేవుని బిడ్డ, ఆయన మళ్ళీ మిలిటరీ పని చేసినోడు, రిటైర్మెంట్ అయ్యి ఇంటికి వచ్చిండు. దేవుని బిడ్డ, ఎందుకు భార్యను చంపిడు తెలుసా? భార్యను ఎందుకు చంపిడు తెలుసా? దేవుని బిడ్డారా, మనశ్శాంతి లేదు. పెద్ద నౌకరీలు చేసిన వాళ్ళు కూడా, పెద్ద డిగ్రీలు చదివిన వాళ్ళు కూడా నిఖిత జ్ఞానం లేదు. దేవుని బిడ్డ, అందుకేనే నిజమైన యేసు ప్రభు దగ్గరికి వస్తే నువ్వెలా బ్రతకాలో, నువ్వెలా జీవించాలో, నువ్వెలా నడవాలో, ఎలా పని చేయాలో, ఎలా భార్య బిడ్డను పోషించాలి నీకు దేవుడు నేర్పిస్తాడు. 72 ముక్కలు చేసిందంట భార్యని, రాత్రికి రాత్రి. దేవుని బిడ్డ, భార్యని ఎందుకు చంపి తెలుసా? చిన్న అనుమానం వచ్చిందంట. చిన్న అనుమానం వస్తే ఆయన ఏం చేసింది తెలుసా? ఆయన మనసే కాదు, మృగం అనుకోవాలి. చిన్న అనుమానం వస్తే ఏం చేయాలి? పెద్దోని పిలిపించి మాట్లాడిపించి తీర్మానం చేయాలి. దేవుని బిడ్డ, ఎంత ఘోరం జరుగుతుంది మన భారతదేశంలో తెలుసా? మన భారతదేశంలో ఎంత ఘోరం జరుగుతుంది తెలుసా? ఆడపిల్లల్ని మానభంగం చేస్తున్నారు తెలుసా? భార్య భర్తని చంపడం, భర్త భార్యని చంపడం, భార్య పిల్లల్ని చంపడం, భర్త భార్యని చంపడం, భార్య భర్తని చంపడం. దేవుని ఎందుకు ఇవి జరుగుతుంది తెలుసా? దేవుని రాకడ సమీపంగా ఉంది. దేవుని రాకడ ముందు ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయంట. దేవుడు చెప్పాడు మాకు. దేవుని బిడ్డ, దేవుని రాకడ ముందు ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయి. మనశ్శాంతి ఉండదంట. స్వార్థం ఎక్కువైపోయి, కక్ష ఎక్కువైపోయి, కుట్రలు ఎక్కువైపోయి, సమాధానమైన సంగతులు లేవు. వాళ్ళకి మానవత్వం ఉండదు, జాలి ఉండదు, కనికరం ఉండదు. దేవుని బిడ్డారా, ఇలా చేస్తారంట. దేవుని బిడ్డ, క్రైస్తవులకే కాదు, అన్యులు కూడా అలాంటి పరిస్థితి వస్తూ ఉన్నది. హల్లెలూయా. చూడండి, ఒక మాట మనం చూద్దాం. దేవుని బిడ్డారా, ఒక మాట చూద్దాం. చూడండి, ఒక మాట చూద్దాం. చూడండి, అందుకనే ఏ మాట చూద్దామంటే 2వ వచనం కూడా చూద్దాం. ఆహారం కాని దాని కొరకు మీరెలా చుర్చి కలుగజేయు దానిని కొరకు మీరెందు కొరకు మీకు కష్ట జీతమును ఎందుకు యాయపరచుదురు?
దేవుని బిడ్డారు, ఇక్కడ ఏం జరుగుతుంది తెలుసా? ఈ వచనానికి ఏంటంటే దేవుడు ఏం చెప్తున్నారు అంటే, మీకు సంతృప్తి నొందలేని వాటికి ఎందుకు ప్రయాసం పడతారు, వాటి గురించి ఎందుకు ఎగపడతారు అని దేవుడు చెప్తున్నారు. ఈరోజు పెద్ద పెద్ద కోట్లు సంపాదించిన, లక్షలు సంపాదించిన కూడా మనశ్శాంతి లేదు, సమాధానం లేదు, ఆనందం లేదు. ఈయన భార్యను చంపినాడు ఏంటి తెలుసా? మిలిటరీ పని చేసినాడంట, రిటైర్ ఏంటి ఆయన మాజీ ఆర్మీ అంట. దేవుని బిడ్డారా, ఆయన అసలు ఎలా నీచంగా తన భార్యని చంపిన తెలుసా? దేవుని బిడ్డారా, ఈరోజు తన భార్య అతనే కాదు, చాలామంది 2004 నుండి 2025 సంవత్సరం అంట దారుణంగా జరుగుతాయి అంట. దేవుని బిడ్డారా, దేవుని రాకడ కూడా సమీపంగా ఉంది. దేవుని రాకడ సమీపంగా వస్తున్నాడు. అందుకని ఇక్కడ ఏంటంటే ఆయన అంత ఉద్యోగం చేసేటోళ్ళు కూడా తన భార్యని అంత ఎవ్వరు తెలియకుండా సీక్రెట్గా చంపినంటే మామూలు విషయం కాదు. దేవుని బిడ్డ, అందుకని ఇక్కడ ఏంటంటే ఆహారము దేవుడు అన్ని ఇస్తున్నాడు, ఆహారం ఇస్తున్నాడు. మీ కష్ట జీతము కూడా మీకు సరిపోవటం లేదు, సరిపోవటం లేదా, నీకు సరిపోవటం లేదా, నీకు సరిపోలేదా అని దేవుడు చెప్తున్నాడు. దేవుని బిడ్డని ఆయపరిచే వాటికి ఎందుకు ఆయపరుస్తున్నారు అని దేవుడు అంటున్నాడు. నీకెన్ని ఉన్నా కూడా నీకు సంతృప్తి లేదు. ఏంటి దానికి అంటారంట, ఆశకి హద్దు లేదన్నట్టు జీవించే వారికి ప్రమాదం. దేవుని బిడ్డ, ఆశకి హద్దు లేని వారు బ్రతికే వారికి ప్రమాదం. ఆశ ఉండాలి కానీ మరీ అధికంగా ఆశ ఉండకూడదు. దేవుని బిడ్డ, ఎందుకు తెలుసా? ఆ వ్యక్తి మంచి నౌకరీ చేసేటోడు, మంచి మిలిటరీ పని చేసేటోడు, ఉద్యోగం ఉన్న వ్యక్తి భార్యని ఎవ్వరు చూడకుండా చంపేసినంటే ఎంత ఘోరం, ఎంత నీచం. దేవుని బిడ్డ గమనించండి. అందుకనే దేవుడు ఏమంటాడంటే, ఇలా మీరు ఉండకూడదు. మీరు ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఎలా ఉండాలి, నా దగ్గర వస్తే మీకు సరైన మాటలు ఇస్తా, సరైన మాటలు నేను నేర్పిస్తానంటా ఉన్నాడు దేవుని బిడ్డ. అందుకని ఇక్కడ చూడండి, అందుకనే ఏమంటున్నాడంటే చూడండి దేవుని బిడ్డారా, చూడండి మనం ముందుకు వెళ్ళిపోతాం. చూడండి ఏం చెప్తుంటే 3వ వచనం చూద్దాం. శివయోగ్య నా వద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బతుకుదురు, నేను నీతో నిత్య నిర్బంధము చేసదను, దావీదునకు చూపిన శాశ్వతమైన కృపను మీకు చూపదను. హల్లెలూయా. దేవుని బిడ్డ, శాశ్వతమైన కృప దేవుడు నీకు నాకు చూపిస్తా. దేవుని బిడ్డారా, లోకం పాడైపోయింది, దినాలు చెడ్డాయి, నెలలు చెడ్డాయి, రోజులు చెడ్డాయి, సంవత్సరాలు చెడ్డాయి. వాక్యం చెప్తుంది, యేసు ప్రభు చెప్పారు, మీరు సమయం పోనీయక సద్వినియోగం చేసుకోండి. సమయం పోనీయకుండా మీరు ప్రార్థనతో విశ్వాసముతో సిద్ధపడి ఉండండి. నా రాకడ దొంగ వలె వస్తుంది అని చెప్తున్నా. యేసు ప్రభు ఆ 2వ రాకడ వచ్చిందనుకో, ఈ భూమి ఆకాశం అంతా అంతమైపోతాయి, బూడిదైపోతుంది. అందుకనే మనము సిద్ధపడి ఉండాలి. అందుకనే దేవుని దగ్గర అనుదినము ప్రార్థనతో దేవుని వాక్యం నేర్చుకుంటూ, దేవుని ప్రార్థిస్తూ, దేవుని గణపరుస్తూ ఉండాలని దేవుడు కోరుతున్నాడు. దేవుని బిడ్డారా, హల్లెలూయా. దేవుని బిడ్డారా, అందుకనే మొదటగా దేవుని దగ్గర వచ్చి దేవుని మాట వినాలి. దేవుని మాట వినాలి. దేవుని మాట విని దేవుని మీద విశ్వాసం ఉంచుకొని దేవుని ప్రార్థించాలి. దేవుని బిడ్డారా, అందుకని ఇక్కడ 2వది ఏమంటున్నట్టు తెలుసా? మనం బ్రతకాలంటే, మనం సుఖశాంతులతో జీవించాలంటే, మనము దేవుని కోసము నిలబడాలంటే మనం ఏం చేయాలంటే, మనం బ్రతకాలంటే దేవుని దగ్గర వచ్చి దేవుని మాట వింటే బ్రతుకుతాం. దేవుని దగ్గర వచ్చి
దేవుని మాట వింటే బ్రతుకుతాం. దేవుని అందుకే దేవుడు పరిశుద్ధ గ్రంథం మన చేతులు ఇచ్చారు, నిత్య నిర్బంధము మన చేతులు ఇచ్చారు, బైబిల్ గ్రంథం మన చేతులు ఇచ్చాడు. అదే నిత్య నిర్బంధన. వాక్యం చదవాలి, ప్రార్థించాలి, దేవుని మహిమపరచాలి, దేవుని ఘనపరచాలి. దేవుని బిడ్డారా, అందుకని చూడండి, దేవుని బిడ్డ ఇంకొక వచనం చూద్దాం. చూడండి, అక్కడ ఏమని చెప్తుందంటే, మనం త్వరగా వెళ్దాం. ఏమని చెప్తుందంటే 6వ వచనం ఒకసారి చూద్దాం. యెహోవా మీకు దొరకు కాలమునందు ఆయనను మీరు వెతుకుడి. హల్లెలూయా. ఈరోజు అల్ప విశ్వాసులు, వేషధారులు, నిజమైన భక్తి చేయకుండా వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఏం తిందుము, ఏం తాగుదుము, ఎక్కడికి వెళ్తే ఏం దొరుకుతుంది చూడండి. అలా ఉంటూ ఏంటి తొలగిపోయారు, దేవుని దగ్గర నుండి తొలగిపోయారు, దేవునికి దూరం అయిపోయారు, లోకంలో కలిసిపోయారు. దేవుని వింటారు. నేను సమీపంగా ఉన్నాను, నన్ను వెతుకోడే అని దేవుడు అంటున్నాడు. ఎవరు వెతకట్లే, ఎవరు దేవుని అడగట్లే, ఎవరు దేవుని. అందుకే నా నీతిని, నా రాజ్యాన్ని వెతుకుడని అన్నాడు దేవుడు. దేవుని బిడ్డారా, గమనించండి. యేసు ప్రభు దొరకు కాలము మనం ఏం చేయాలి? దేవుని ప్రార్థించాలి, దేవుని వెతకాలి. ప్రభు అని ఉంటే నాకు చాలు, నీవు నాలో ఉంటే నేను బ్రతుకుతానని ఇక్కడ చెప్తుంది. మీరు బ్రతుకున్నట్లు మీరు బ్రతుకుదురు. ఏంటి? మీరు విన్న ఎడల మీరు బ్రతుకుదురు. దేవుని మాట విన్న ఎడల మనం బ్రతుకుతాం. యేసు ప్రభు మాట వినాలి, యేసు ప్రభుని వెతకాలి. దేవుని బిడ్డ గమనించండి. అందుకని దొరకు కాలం మనము ఏం చేయాలి? వెతకాలి. అందుకని ఆయన సమీపములో ఉండగా ఆయనను మీరు వేడుకునుడి. హల్లెలూయా. దేవుని వెతకాలి, దేవుని వేడుకోవాలి. దేవుని బిడ్డ గమనించండి. దేవుడు, మన దేవుడు నిద్రపోయే దేవుడు కాదు. మన దేవుడు ఏంటి? నిద్రపోయే దేవుడు కాదు, కుని దేవుడు కాదు. ఎన్ని టైం మన కోసం ఎదురు చూసే దేవుడు. నా పిల్ల పాడేస్తా ఇంత, నా మర్తమేస్కి పాడేస్తా ఇంత ఇంజో ఒక దేవుడు దిన్నెలు మన కోసం ఎదురు ఉంటాడు. దేవుని బిడ్డ, దేవుడు మన కోసం ఎదురు ఉన్నస్కి మనల్ని బతికి తెలుసా? దేవుని దగ్గర, దేవుని సన్నిధానంలో వెళ్ళాలి. దేవుని ఏం చేయాలి తెలుసా? దేవుని ప్రార్థించాలి, దేవుని గణపరచాలి, దేవుని మహిమపరచాలి, దేవుని అడగాలి, దేవుని వెతకాలి. అప్పుడు మనము బ్రతుకుతాం. దేవుని బిడ్డ, దేవుని బిడ్డ గమనించండి. దేవుడు, మన దేవుడు మంచి దేవుడు అన్నమాట. దేవుని బిడ్డ, అందుకే సమయం లేదు కాబట్టి మనం ఏంటంటే ఇంతట్లో ముగిస్తున్నాం. దేవుడు మన పట్ల గొప్ప కార్యం జరిగించాలని ప్రార్థించండి. దేవుని కోసం నమ్మకంగా నిలబడుముట్టి దేవుడు ప్రార్థించండి. దేవుడు మీకు ఖచ్చితంగా సహాయం తీరుతారు. దేవుడు ఖచ్చితంగా మీకు బలపరుచుతారు. దేవుడు ఖచ్చితంగా మీకు దీవించుతారు. దేవుడు ఖచ్చితంగా మీకు లేవనెత్తుతారు. ఆ దేవుడు మీకు ఖచ్చితంగా దొరికితారు. దేవుని బిడ్డారా, ఈ మాటలు దేవుడు దీవించునగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు, నీకు వందనాలు. ఇంతవరకు ఈ ఉపవాస ప్రార్థన మేమందరం ప్రభువా నీ యొద్ద వచ్చి ఉన్నాం. అయ్యా తండ్రి, యేసయ్యా నీళ్ళ దగ్గర వచ్చి ఉన్నాం, భోజనం దగ్గర వచ్చి ఉన్నాం. నీ దగ్గర మంచి భోజనం ఉంది, నీ దగ్గర మంచి నీళ్ళు ఉంది. ఆ నీళ్ళు మాకు కావాలి, ఆ భోజనము కావాలి. నీవిచ్చే నీళ్ళు, నీవిచ్చే భోజనం మాకు నిత్యము బ్రతికిస్తుంది ప్రభువా, నిత్యము మా కాపాడుతుంది ప్రభువా. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీవే మాకు కావాలి ప్రభువా. నువ్వు దొరకు కాలం మేము నీకు వెతుకుతున్నాం, నీకే వెతుకుతున్నాం, నీకే వేడుకుంటున్నాం ప్రభువా. నీకే ప్రార్థిస్తున్నాం, నీకు గణపరుస్తున్నాం, నీకు మహిమపరుస్తున్నాం. అందరినీ మీరు జ్ఞాపకం చేయండి, అందరినీ మమ్మల్ని బలపరచండి. అయ్యా నువ్వు మా జీవితంలో ఉంటే చాలు. నీ ప్రేమ, నీ సంతోషం, నీ సమాధానం, ఆనందం మాలో కుమరించి బలపరచమని, సహాయము చేయమని. ఈ వాక్యం వింటున్న అందరినీ మీరు రక్షించండి, బలపరచండి, దీవించండి.
ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ, యేసయ్యా మా ప్రార్థన ఆలకించి పరలోక రాజ్యం చేర్చుకోమని ఇంతట్లో మా ప్రార్థన మేము ముగిస్తున్నాము తండ్రి. యేసయ్యా అయా తండ్రి నీకు వందనాలు. ఇంతవరకు పాటల్లో, ఆరాధనలో, వాక్య పరిచయలో మీరున్నందుకు కోట్ల కోట్ల కృతజ్ఞతల స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఈ వీడియో చూస్తున్న అందరినీ మీరు రక్షించి అయా దీవించి బలపరిచి మహిమ పొందమని ప్రార్థిస్తూ, మహిమ ఘనత ప్రభావం మీరొక్కరే పొందుకోమని నజరేయుడా యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అందరికీ